సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సీసీఐ పత్తి కొనుగోలు మార్కెఫెడ్ మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్లో ప్రారంభించామన్నారు మంత్రి పొన్నం. రైతులు దళారులకు మధ్య ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉండేందుకు నేరుగా కొనుగోలు కేంద్రాల్లో కపాస్ యాప్ ద్వారా ఆన్లైన్లో పత్తిని అమ్ముకోవచ్చన్నారు. పత్తి అమ్మిన 48 గంటల్లో సన్నవడ్లకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని చెప్పారు. వరి, మొక్కజొన్న, పత్తి నిర్దేశించిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించుకోవాలని సూచించారు. వాణిజ్య పంటల వైపు రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినాం. కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో మొబైల్ యాప్ ద్వారా కిసాన్ కింద ఆన్లైన్ బుకింగ్ చేసుకొని ఆ ఆన్లైన్ ఓటీపీ తోటి ఏ జిన్నింగ్ మిల్లుకి వస్తే ఆ జిన్నింగ్ మిల్లుకి పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తూ ఉంది. ఇది మొదటి దశలో 12 రాష్ట్రాల్లో ప్రారంభమవుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ పత్తి కొనుగోళ్ల ద్వారా రైతాంగం ఎక్కడ కూడా మధ్య దళారికి అమ్ముకోకుండా నేరుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీ పత్తి అమ్మకానికి సంబంధించి తేదీని అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకొని మీ పత్తిని రాజమార్గంలో అమ్ముకోండి. 48 గంటల నుంచి 72 గంటల లోపల మీ పేమెంట్ అయిపోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదనే మాటని సందర్భంగా తెలియజేస్తాను. మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం. మొక్కజొన్న కానీ, వరి కానీ, పత్తి కానీ అన్ని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ఆలస్యం చేయకుండా రైతులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు ఆదేశించింది.